పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో నుండి కొద్ది తలంపులు మనం ధ్యానం చేద్దాం. రెండవ పేతురు పత్రిక 5వ వచనం నుంచి చదువుతున్నాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఏ హేతువు చేత? ఏ హేతువు చేత? ఆ హేతువు చేత. పైన స్పష్టంగా రాయబడి ఉంది. ఈ వాగ్దానాలను, దేవుడిచ్చేటువంటి వాగ్దానాలను దేవుడు ఎందుకు ఇస్తాడు అని అంటే, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. మనం చాలాసార్లు రకరకాల వాగ్దానాలు మనం తీసుకుంటాం. జనవరి 1కు లేకపోతే డిసెంబర్ 31 కొంతమంది ఆల్ నైట్ వెయిట్ చేసి ఒక వాగ్దానాన్ని తీసుకొని ఈ సంవత్సరం మొత్తానికి ప్రభు నాకు ఇస్తున్న వాగ్దానము అని తీసుకుంటాడు. మంచిదే, కానీ అందులో ఉన్నటువంటి మాటలు కొన్నిసార్లు మనకు వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. ప్రింట్ చేసే వాళ్ళు అన్ని అనుకూలంగానే రాస్తారు. వాగ్దానం అంటే సంతోషపెట్టేదిగానే రాస్తారు. చాలాసార్లు మనం వాటిని ఏదోలా తీసుకుంటూ ఉంటాం. బట్స్ ఓకే. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలు అత్యధికము ఆశీర్వాదకరమైనవి, ఇంకా అమూల్యమైనవి అని 4వ వచనంలో రాయబడింది. ఆయన మనకు అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహిస్తాడు. కారణం ఏంటంటే, మనం అందరము దేవ స్వభావములో పాలు పంపులు పొందడానికి, మనందరికీ దైవ స్వభావం రావాలని, మనం అందరము దైవ స్వభావాన్ని పొందుకోవాలని ఆయన వాగ్దానాలు ఇస్తాడంట. అదంతా ఆయన ఉద్దేశం. మనము నాకు ఇది లేదు, అది లేదు, ఇవ్వయ్యా, నేను కష్టాల్లో ఉన్నాను, తొలగించయ్యా, నా ఇబ్బందుల్లో నన్ను తీసివేయ్యా అని మన ఇబ్బందులు మనం పడుతుంటాం, అడుగుతుంటాం. ఆయన కూడా సహాయం చేస్తాడు. కానీ వాగ్దానాలు ఎందుకు ఇస్తాడు అని అంటే, చాలా స్ట్రైట్గా ఒక మాట రాయబడి ఉంది. దైవ స్వభావం, దేవ స్వభావం మందు పాలు పంపులు పొందవాలని ఆయన వాగ్దానాలు ఇస్తాడట. ఆ హేతువు చేత మనకు వాగ్దానాలు ఇచ్చేది మనం ఆయనలాగా మారడానికంట. మనకు దేవుని స్వభావం రావాలంట, దేవుని స్వభావాన్ని మనం పొందుకోవాలంట. అందుకు వాగ్దానాలు ఇస్తాడంట. ఈ హేతువు చేత అంటే మనం అందరము దైవ స్వభావం పొందాలి కాబట్టి, మనం అందరం దేవుని లాగా మారిపోవాలి కాబట్టి, మనం అందరము ఆయన సమస్వరూపంలోనికి మారిపోవాలి కాబట్టి, పేతురు భక్తుడు ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. కాబట్టి ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. దేని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి? దేవుని స్వభావాన్ని పొందుకుంటున్నారా, దేవుని స్వభావానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్ణ జాగ్రత్త గలవారై, దేవుని స్వభావమును కనబరిచేవారై, దేవుని స్వభావమును పొందుకుంటున్న వారై, దేవుని స్వభావమును అత్యధికంగా ఆపాదించుకుంటున్న వారై, దేవుని స్వభావమును ఎక్కువగా కనబరుచుతున్న వారై జీవించినట్లు జాగ్రత్త పడాలి. పూర్ణ జాగ్రత్త కలవారై. ఇంగ్లీష్లో ఏమంటే బీ డిలిజెంట్ అని రాయబడింది. మెలకువ కలిగిన వారై, చురుకు కలిగిన వారై, స్పర్శ తెలుసుకుంటున్న వారై, చాలా చాలా చురుకుగా ఉండాల్సినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. చురుకుగా ఉండలేకపోతే మాంద్యం, దేవుని స్వభావానికి అది వ్యతిరేకం. ఎక్కడ ఏ విధంగా శోధన మనలను అప్రోచ్ అవుతుందో, సమీపిస్తుందో మనకు తెలియాలి. మనం బడలికలో ఉన్నప్పుడు, ఏదో సమస్యలో ఉన్నప్పుడు మనం నీరసంగా ఉంటే దేవుని స్వభావం మనలో రూపుదిద్దుకోదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మనలో దేవుని స్వభావాన్ని రూపుదిద్దడానికే దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. మనలో దేవుని స్వభావం ఆయన రూపించడానికే మనకు కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. మనలో దేవుని స్వభావం కలగడానికి ఆయన కొన్నిసార్లు వినకుండా ఉంటాడు. కానీ మనము గనక పూర్ణ జాగ్రత్త లేకపోతే దేవుని స్వభావాన్ని కోల్పోతాం అని అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుని స్వభావంలోనికి రాకుండా మనల్ని మనమే ఆటంకపరుచుకుంటున్నాం.
అమర్చుకుంటున్నట్లు, దేవుని స్వభావం మనలో రూపుదిద్దుకోకుండా మనమే ప్రతిఘటిస్తూ ఉన్నట్లు. అందుచేత దేవుని వాక్యం అంటుంది, పూర్ణ జాగ్రత్త గలవారై దేవుని స్వభావాన్ని పొందుకోండి. ఎలా పొందుకోగలము అంటే దేవుని వాక్యం అంటుంది ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. 4 విషయాలు నేను అలా చాలా స్పష్టంగా అంటే సరళంగా చెప్పి మరొక సమయంలో దేవుని చెప్పినది నేను క్లియర్గా మాట్లాడుతున్నాను. అమర్చుకోవడంలో జాగ్రత్త కలిగి ఉండాలి. సమకూర్చుకోవడం అన్నా అమర్చుకోవడం అన్నా ఒకటే. యాడింగ్, మనం యాడ్ చేసుకోవాలి. మన జీవితంలో ప్రతిరోజు కొన్నిటిని యాడ్ చేసుకోవాలి. దేన్ని యాడ్ చేయాలనేది ఒక సీక్వెన్స్ ఇచ్చాడు పేతురు భక్తులు. మొదటగా విశ్వాసం. మొదటగా మనకేముండాలి? విశ్వాసం. విశ్వాసానికి సద్గుణాన్ని యాడ్ చేయాలంట. సద్గుణం అంటే మంచి గుణం అంటే ఒక క్లారిటీ ఉండాలి కదా. సద్గుణం అంటే దేవుని వాక్యం అంటుంది, అది ఇంగ్లీష్లో చూస్తే వర్చ్యూ అని ఉంది. వర్చ్యూ అంటే తెలుగులో సద్గుణం అన్నారు. మరొక మాట కూడా ఉంది, అది తేజస్సు. దానికి లింక్ కూడా ఉంది. తేజస్సు అంటే ఎవరి తేజస్సు మన మీద ప్రకాశిస్తుంటే మనకు సద్గుణం ఉన్నట్లు. క్రీస్తు యొక్క ప్రకాశము మన మీద ఉండాలి. అంటే క్రీస్తే మన ద్వారా కనబడాలి. అందుకే పౌలు అంటాడు, నేను కాదు ఇక మీద నాలో ఉన్న క్రీస్తే జీవించున్నాడు. సిలువ వేయబడినటువంటి అనుభవం నేను కలిగి ఉన్నాను. జీవించువాడును నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. విశ్వాసము తర్వాత మన జీవనానికి సద్గుణం యాడ్ కావాలి. విశ్వసించిన తర్వాత జీవించబోయేది మనము కాకూడదు. ఎవరు జీవించాలి? క్రీస్తు జీవించాలి. అలా జీవించేటట్లు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఈ టెస్ట్ పెట్టుకుంటే ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అయిపోతాం మేము. బహుశా ఈ యాడింగ్ పెట్టుకుంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నామో మన విశ్వాస జీవితానికి, మనము దేవునిలా మారిపోవడానికి. అంటే దేవుడు అన్నాడు, దైవ స్వరూపం ముందు పాలు పంపులు పొందినట్లుగా ఇవన్నీ మనం అమర్చుకోవడంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మన విశ్వాసంలోనే ఆగిపోతే ఇక యాడింగ్ రెండోది సద్గుణం. యేసులాగా జీవించడం, యేసే మనలో జీవించడం అనే రెండో మెట్టు మనం వెళ్ళి ఉన్నామా? ఇది యాడ్ చేసామా ఇప్పటికే? విశ్వాసంలోనే ఎగుడు దిగుళ్ళు ఉంటే, విశ్వాసంలోనే సనగిలి ఉంటే, విశ్వాసంలోనే స్థిరం లేకుండా కనుక ఉంటే ఈ రెండవ మెట్టుకి అవకాశం ఉండదేమో బహుశా. సద్గుణాన్ని దానికి అమర్చుకోవాలి. సద్గుణానికి దేవుని వాక్యం అంటుంది, సద్గుణానికి ఏం అమర్చుకోవాలి? జ్ఞానం. ఏం జ్ఞానం అది? ఏం జ్ఞానం అది? దేవుని వాక్యం విషయాలు చూస్తున్నా 5వ అధ్యాయము 39వ వచనం యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది స్పష్టంగా. చదువుతారా త్వరగా? ఒక 5 నిమిషాలు మనం ముగించుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదవమ్మా కొద్దిగా. మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఏ జ్ఞానం కావాలంట? దేవుని వాక్యము గుర్చిన జ్ఞానము, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక జ్ఞానం, లేకపోతే దేవుని యొక్క సంకల్పాలను గుర్చిన వాగ్దానం. ఎక్కడ ఉన్నటువంటి చాలా మందితో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, ఎవరు నన్ను పంపారో ఆయన యందు నమ్మిక మీరు ఉంచలేదు, నిలిపి ఉంచలేదు. వాస్తవానికి మీరు ఎక్కడో మీకు నిత్యం దొరుకుతున్న లేఖనాల్లో మీరు వెలుగుతున్నారు. నేనే స్వయంగా వస్తే మాత్రం నన్ను మీరు తెలుసుకోలేకపోతున్నారు. నన్ను కూర్చిన జ్ఞానం మీకుందా? చాలాసార్లు దేవుడు మన చుట్టూ ఉంటున్నాడు, మనతోనే కార్యాలు చేస్తుంటాడు, మనతో మాట్లాడుతుంటాడు, మన జీవితాల్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు. కానీ మనం అప్పటికి కూడా బాధపడుతూనే ఉంటాం. ఎందుకో నన్ను విడిచిపెట్టాడు ఆయన, ఎందుకో నన్ను పట్టించుకోవడం లేదు, ఎందుకో నిర్లక్ష్యం జరుగుతుంది, ఎందుకో నేను వేరైపోయి ఉన్నాను, ఇలాంటి భావాలు కలుగుతూనే ఉంటాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీకు విశ్వాసమునకు సద్గుణము, సద్గుణానికి జ్ఞానము అమర్చుకోవాలి. ఆయన కూర్చిన జ్ఞానం ఎంతగా ఆయన
ఆయన గురించిన జ్ఞానం మనకు ఉంటుందో అంతగా పాపం నుంచి మనం దూరంగా ఉండగలం. దేవుని వాక్యం అంటుంది ఆయన గురించినటువంటి జ్ఞానము విస్తరించాలట. ఇంకొక మాట మనం, ఎందుకంటే త్వరగా మనం ముగించుకోవాలి కనుక, జ్ఞానానికి ఆశా నిగ్రహం. జ్ఞానము ఉన్నవారికి ఆశా నిగ్రహం ఉంటుంది. సరళంగా చెప్పాలంటే ఆశా నిగ్రహం అన్నా ఆత్మ నిగ్రహం అన్నా ఒకటే. ప్రతి విషయంలో మితం కలిగి ఉండడం. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది కష్టం అనిపించినా మనం చేయవలసి వస్తుంది, ఏది సులభమైనా చేయకుండా విడిచిపెట్టవలసి వస్తుంది. ఇది నిగ్రహం, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం. నిజంగా విశ్వాసులకు కావలసినటువంటి ముఖ్యమైన లక్షణాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. అందుకే పౌలు అంటాడు ప్రతి దానిలో కూడా మితం కలిగి ఉండాలి. ఒక పందెంలో మనం పాల్గొంటున్నామంటే పరుగు పందెంలో ఉన్నవాడు మితము కలిగి ఉండాలి. ఏది పడితే అది తినడానికి వీల్లేదు, ఏది పడితే అది చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు బాగా ఫాస్ట్గా పరిగెత్తే రన్నర్ ఎవరండి? హుసేన్ బోల్ట్ అని ఒక ఉన్నాడు. ఆయన చిరుతపులి కంటే వేగంగా పరిగెత్తాడు. చిరుతపులి కంటే 6-7 సెకండ్లు ముందుగానే చేరుంటాడు అక్కడ గమ్యాన్ని, అంత వేగంగా పరిగెత్తాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్తే ఎంత ఆస్తి ఉందో, మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు ఇంకా ఒక టీ షాప్లో పనిచేస్తాడు. ఇంకా ఇప్పటికి కూడా కొన్ని కోట్ల దానిలు ఉన్నాయి హుస్సేన్ బోల్ట్కి సమకూరినాయి. కానీ వాళ్ళ నాన్న అంటాడంట, నేను ఎవరి మీద ఆధారపడి జీవించను, నా ఆధారం నాకు ఉంది. ఇప్పటికైనా టీ షాప్లో పనిచేస్తున్నాడు. ఒక్కొక్కసారి మరీ తనకు అత్యవసరం అయితే నాకు బాగులేదు అంతవరకు బిల్ వేసి పంపిస్తాడంట, ఇవి మాత్రమే పంపించు అని. ఆయన చెప్తున్నాడు, నా దగ్గర చాలా ఆస్తి ఉంది కానీ అంతటినీ నేను నా ఇష్టం వచ్చినట్టు అనుభవించు. చాలా తినాలనిపిస్తాయి కానీ తిన్ను, చాలా కోరుకుంటాను కానీ అన్నీ చేయను. కారణం ఏంటంటే నేను ఫిట్నెస్తో ఉండాలి అంటే కొన్నిటిని దూరం పెట్టాలి, మితంగా ఉంటాను, కంట్రోల్. అదే పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, పందెంలో పరిగెత్తువాడు మితము కలిగి ఉండాలి, మితం లేనివాడు ఓడిపోతాడు. అందరూ పందెంలో పాల్గొంటారు, ఒక్కడే ఫస్ట్ వస్తాడు. ఆ ఒక్కడు ఎలాంటి వాడంటే మితము కలిగిన వాడు. విశ్వాసము కూడా పందెం లాంటిది, మనం మితము కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. పేతురు భక్తుడు అంటున్నాడు, విశ్వాసములకు సద్గుణమును, సద్గుణానికి జ్ఞానము, జ్ఞానమునకు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునకు సహనము. ఆశా నిగ్రహం లేకుండా సహనం రాదు. సహనాన్ని మనం అలవర్చుకోవాలి. ఈ సహనం గురించి మనం పెద్దగా చెప్పుకున్నట్లే, ఎందుకంటే ఇది మనకు లేనిది, మనకు కావాలనుకుని ఆశపడేది, దీనికోసం మనం తపన పడేది. క్రైస్తవులకి మొట్టమొదటిగా ఉన్నది మనం ఆలోచించేది ఏంటంటే సహనమే. ఫస్ట్ టైం ఏం లేదు అంటే సహనం. ప్రతిదానికి మనం తొందరపాటు ఉంటుంది. ఇక నేను సహించలేను, ఇంతవరకే ఓర్చుకోగలను, ఇదే నా లిమిట్. సహనం పౌలు భక్తుని మాటలో చెప్పాలంటే సహనానికి అప్పుడు భక్తిని అమర్చుకోవాలి. భక్తికి సహోదర ప్రేమకు దయ ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. సరే, సమయాన్ని బట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. అమర్చుకోవటంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. సంఘానికి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో అమర్చుకోవటంలో జాగ్రత్త కలిగి ఉన్నారా? ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయండి? విశ్వాసం మనకు సద్గుణము, అవునా? సద్గుణానికి జ్ఞానము, జ్ఞానమునకు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునకు సహనము, సహనమునకు భక్తి, భక్తికి సహోదర ప్రేమ, సహోదర ప్రేమకు దయ. రేపు వారంలో ఎవరినైనా అడిగితే టక్ చెప్పాలి, అంతేగాని ఎవరికి ఈ లక్షణాలు వద్దు. నేర్చుకుందాం కదా, మనం టెంప్ట్ అవుతాం. కొన్ని లిస్ట్ చాలా బాగుంటుంది, ఇలా కనుక చెప్తా చాలా వాక్యం తెలిసే అనుకోవాలి. కొంతమంది రెఫరెన్స్ చాలా చెప్తారు. ఎన్ని రెఫరెన్స్లు చెప్తారంటే బహుశా వాళ్ళు బైబిల్ బైహార్ట్ చేశారేమో అనిపిస్తుంటుంది అనమాట. ఏకవిధంగా చెప్తూనే ఉంటారు. ఒక్కొక్క
ఒక్కొక్కసారి ప్రార్థన చేయమన్నా కూడా ప్రార్థన చేయరు, వాళ్ళు వాక్యం చెప్తారు, 100 రెఫరెన్స్లు చెప్తారు. ప్రార్థన చేయమంటే ప్రార్థనలో 100 రెఫరెన్స్లు వస్తాయి. ప్రభువా 103వ కీర్తనలు ఇట్లా అన్నాం, 2వ సామెతలు 2వ అధ్యాయంలో ఇట్లా అన్నాం, మత్తయి సువార్తలో ఇట్లా అన్నాం, మార్కు సువార్తలు ఇట్లా అన్నాం, నా తల్లి నువ్వేమంటున్నావు, సహోదరుడు నువ్వేమంటున్నావు. ఆయన ఏమడుగుతున్నాడు అంటే ఆయనతో ముచ్చటించు, సంభాషించు. మంచిదే లేఖనాలు ఎత్తిపట్టడం, నువ్వు ఇలా అన్నావు కాబట్టి నేను ఇలాగ చేస్తున్నాను. కానీ నా ప్రశ్న ఏమిటంటే మనకి చాలా లిస్టు తెలుస్తుంది, కానీ ఆ లిస్ట్ అంతా మన జీవితంలో ఉందా లేకపోతే బైబిల్లోనే ఉందా? వాక్యం మనలోనికి వస్తే నివసించాలి, వాక్యం మనం కావాలి, వాక్యాన్ని జీవించాలి. లేకపోతే ఆ వాక్యం బైబిల్లోనే ఉన్నట్టు. బైబిల్లో ఉండే వాక్యంగా దేవుడు కోరుకుంటుంది. దావీదు అంటాడు, నా హృదయంలో నీ వాక్యమును నిలుపుకొని ఉన్నాను, తద్వారా నేను భయము కలిగి పాపము చేయకుండా ఉన్నాను. అది దేవునికి కావలసింది. వాక్యము జీవితంలో ఉండాలి, బైబిల్లో కాదు. ఇలాంటి బైబిల్ ఎన్నో ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండడం కాదు, వాక్యం హృదయంలోనికి రావాలి. ఈ వాక్యం ఇక్కడ ఉండడం కాదు. ఒక్కొక్కసారి కొంతమంది, నేను తప్పుగా అనుకోకండి, కొన్నిసార్లు పాస్టర్స్ గురించి చెప్తుంటే, నేను ఒక పాస్టర్ గారి గురించి విన్నాను. ఆయన చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాడట పాపం. అన్నీ బైబిల్లో అందించుకున్నాడట అక్కడక్కడ. ఒక పాయింట్ అయిపోయిన తర్వాత మరొక పాయింట్ ఎక్కడుందో ఆయనకు అర్థం కాక అనేక తపనలు పడి చివరికి ఎలాగా ముగించినట్టు చూస్తున్నాను. ఎందుకంటే వాక్యం రెఫరెన్స్ రాసుకోవటం, అవి ఎక్కడున్నాయో తెలియకపోవటం, జ్ఞాపకం రాకపోతే ఏదో చెప్పేయడం. దేవుడు కోరుకుంటున్నది ఎంత చక్కగా మాట్లాడగలం, ఎంత చక్కగా చెప్పగలం కాదు, కానీ ఎంత చక్కగా ఆ వాక్యాన్ని చూపించగలం. చూపించకపోతే నేను ఒక పెద్ద ఫెయిల్యూర్. వాక్యాన్ని చెప్పడం కాదు, గంటల తరబడి నేను చెప్పిన ఒక్క మాటనైనా నా జీవితంలో నేను కనబరచకపోతే ఆమె టెరిబుల్ ఫెయిల్యూర్, నేను పెద్ద ఫెయిల్యూర్ అయితే. దేవుని వాక్యం అది కోరుకుంటున్నాను నుంచి. నీవు సక్సెస్ఫుల్గా దేవుని వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే నీవు దేవుని మహిమపరచగలవు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, లిస్ట్ కాదు కానీ ఈ లిస్ట్ జీవితంలో కనబరచాలి. మన గురించి ఎవరైనా అడిగితే ఈయనలో విశ్వాసం ఉంది, సద్గుణం ఉంది, ఇంకా ఇప్పుడే మర్చిపోయాము, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము. చూసి చెప్పకండి, చెప్పండి, లిస్ట్ చెప్పండి, చెప్పండి, లిస్ట్ కాదు, చెప్పండి త్వరగా. ఎవరు చెప్పండి? విశ్వాసము, సద్గుణము, సద్గుణానికి జ్ఞానము, జ్ఞానమునకు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునకు సహనము, సహనమునకు భక్తి, భక్తికి సహోదర ప్రేమ, సహోదర ప్రేమకు దయ. అందరికీ నోటెడ్ కావాలి. ఇవి ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఇవి మనం అటెండ్ అయ్యే పీరియడ్స్, క్లాసెస్, సబ్జెక్ట్స్. మనకి ఎవ్రీడే సాయంత్రం పడుకోబోయేటప్పటికి ఒక పరీక్ష, మనమే సెల్ఫ్ కండక్టెడ్ ఎగ్జామ్ అనమాట. కండక్ట్ చేసుకొని ఎన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాం, ఎన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యామో టెస్ట్ చేసుకోవాల్సినవి. మనలో విశ్వాసం ఉందా, విశ్వాసానికి సద్గుణం ఉందా, సద్గుణానికి మళ్ళీ వచ్చిపోయి సద్గుణానికి జ్ఞానం ఉందా, జ్ఞానానికి సహనం యాడ్ అయిందా, సహనానికి ఆశానిగ్రహం యాడ్ అయిందా, ఆశానిగ్రహానికి చూడండి ఎంత ఫెయిల్యూర్ అయిపోయాం. కనీసం 7 లక్షణాలు చెప్పడానికి, 8 లక్షణాలు చెప్పడానికి మనం ఇంత కష్టపడుతున్నాం. దేవుని వాక్యం అంటుంది, వాక్యం బయటేయడం ఇంత కష్టమైతే అదే మన సంఘ కాపరి గారు అన్నారు అనుకోండి, ఈ గుర్తుపెట్టుకోవడానికి ఎంత కష్టమైతే ఇవి చూపించడానికి ఎంత కష్టం కదండి. అందుకే దేవుడి వాక్యం అంటుంది, మనం ఎంత బాగా మాట్లాడతాం, ఎంత బాగా చెప్తామని కాదు, కానీ ఎంత బాగా ఈ వాక్యాన్ని జీవిస్తాం. వాక్యాన్ని జీవించాలి, వాక్యాన్ని మనం జీవితం ద్వారా కనబరచాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యాడ్ చేసుకోవడంలో ఒకసారి మళ్ళీ పోటీ పెట్టం. విశ్వాసమునకు సద్గుణము, సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునకు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునకు సహనము, సహనమునకు భక్తి, భక్తికి సహోదర ప్రేమ, సహోదర ప్రేమకు దయ.
అమర్చుకోవాలి, ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోవాలి. మనము డిడక్ట్ చేసుకుంటూ పోతాం. ఫస్ట్ డే ఇవన్నీ ఉంటాయి. మనం బాప్తిజం చూసుకున్నప్పుడు లేకపోతే సంఘానికి అడిగితే మొదటి దినాల్లో ఇవన్నీ ఉంటాయి. రాను 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 ఒక్కొక్కటి తీసేసుకుంటూ పోతాం. కొన్నిసార్లు అంటే ఒక్కసారి బైబిల్ తీసి పక్కన పెట్టామనుకో అంటాం కూడా, పక్కన పెట్టడానికి చూస్తాం. నేను ఒక్కసారి గతంలోకి పోయినానుకో, ఒక ఆమె మన డైలాగ్ అంటుంది, నేను ఎవరినో మర్చిపోయానుకో చచ్చిపోతావు అంటున్నా. నా మాట చాలాసేపు ఓపిక పట్టింది. నేను ఒక్కసారి బైబిల్ తీసి పక్కన పెట్టి, ఎందుకు తీస్తావమ్మా, ఎందుకు పక్కన పెడతావు, దేవుని వాక్యం ఉండేది కనుక్కోపోవాలి కానీ ఉన్నది తీసేయడం అనేది పోతుంది. అదే అంటున్నాడు. నాయన జీవితము ఒక మెట్టుతో ప్రారంభం అవ్వాలి, పోను పోను కలుపుకోవాలి. నీ విశ్వాసానికి సద్గుణము, సద్గుణానికి జ్ఞానము, జ్ఞానానికి ఆశానిగ్రహము, ఆశానిగ్రహానికి సహనము, సహనానికి మళ్ళీ చెప్తున్నారు కొంతమంది బైబిల్ యాడ్ చేసుకుంటూ పోవాలి. దేవుని వాక్యం అదే మన నుంచి కోరుకుంటుంది. ప్రతిరోజు ఒక సద్గుణాన్ని యాడ్ చేసుకోవడం, ప్రతిరోజు ఒక మెట్టు ముందుకు పోవడం, యాడ్ చేసుకోవడంలో, అమర్చుకోవడంలో జాగ్రత్త కలిగి. రెండవ జాగ్రత్త ఏమిటంటే అక్కడ 9వ వచనం చదువుతాం దయచేసి. 9వ వచనం చదువు. ఇవి ఎవరికి లేకపోవునో వారు తమ పాపములకు శుద్ధి కలిగిన సంగతిని మరిచిపోయి గుడ్డివారును దూరదృష్టి లేని వారును. మనం అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయి కొన్ని, మనం యాడ్ చేసుకుంటున్నాం. ఏం చేసుకోవాలి? మనం ముందు ఒక లిస్ట్ చదువుకున్నాం. అయితే మనము విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి. విశ్వాస జీవితంలో జాగ్రత్త కలిగి కొన్నిటిని ప్రక్కన పెట్టాలి. అదేంటంటే ఆత్మీయ గుడితనము, ఆత్మీయ దూరదృష్టి లేకపోవటం. ఎవరికైతే ఈ లక్షణాలు ఉండవో వారు గుడ్డివారు అవుతారట. దేవుని కార్యాలను చూడలేరట, దేవుని స్వభావం కలుగుతున్నట్లుగా చూడలేరట, దేవుని కార్యాలు నిజ జీవితంలో మన జీవితంలో జరుగుతున్నట్లుగా అనుభవించలేరు. దూరదృష్టి ఉండదు. ఇది చాలా సమస్యాత్మకమైనటువంటి విషయం. ఇప్పుడు ఇది కనుక స్పెక్స్ తీసామనుకో బ్లర్గా ఉంటుంది. మిగతా వాళ్ళతో పోలిస్తే ఇది ఒక డిఫెక్ట్. కాబట్టి దీనికి ఏం కావాలి? ఇప్పుడు విరుగుడు కావాలి. దేవుని వాక్యం అంటుంది ఆత్మీయమైనటువంటి దూరదృష్టి మనల్ని అక్కడే నిలిపేస్తుంది. మనకి ఏదైనా కనిపిస్తుంటే టార్గెట్ అక్కడ వరకు వెళ్తాం, మనకు మనమే కనిపిస్తూ ఉంటే అక్కడే ఉండిపోతాం. దేవుని వాక్యం అంటుంది దూరదృష్టి, ఆత్మీయంగా దూరదృష్టి లేని వారు డ్యామ్ షూర్గా ఫెయిల్ అవుతారు. దూరదృష్టి లేకపోవడం, తర్వాత గుడితనంగా మారిపోవడం, ఇకేం ఆత్మీయమైనటువంటి ప్రోగ్రెస్ ఉంటుంది. ఎవరికైతే విశ్వాసానికి సద్గుణం యాడ్ కాదో, సద్గుణానికి జ్ఞానం అమర్చుకోరో, జ్ఞానానికి ఆశానిగ్రహము, ఆశానిగ్రహానికి సహనము, సహనములకు భక్తి, భక్తికి సహోదర ప్రేమ, సహోదర ప్రేమకు దయ మరియు ప్రేమ యాడ్ కాదో, అమర్చుకోరో వారు ఏమవుతారు? ఆత్మీయమైన గుడ్డివారు, ఆత్మీయమైన దూరదృష్టిని కోల్పోయిన వారు అయిపోతారట. చివరికి దేవుని వాక్యం అక్కడ చదివిస్తుంది, వారట నిష్ఫలులను సోమరులు అయిపోతారట. చదవండి ఆ మాట కూడా. పేతురు పత్రిక ముగిస్తున్నాను ఇక్కడ. అనుభవ జ్ఞాన విషయంలో సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మనం అవాయిడ్ చేయాలి వీటన్నిటిని. సోమరితనాన్ని అవాయిడ్ చేయాలి, నిష్ఫలత్వాన్ని, అంటే మనం ఫలించాలంటే మనం అమర్చుకోవాలి. మనం సోమరులుగా ఉండకూడదు అని అంటే ఇవన్నీ అమర్చుకోవాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, మనం అమర్చుకోవాల్సిన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఏం అమర్చుకుంటాం తెలుసా? మానసికంగా టెన్షన్ అమర్చుకుంటాం, అవిశ్వాసాన్ని అమర్చుకుంటాం, డౌట్ని అమర్చుకుంటాం, గలిబిలిని అమర్చుకుంటాం, సోమరితనాన్ని అమర్చుకుంటాం,
నిష్ఫలత్వాన్ని, ఫలించలేకపోవటాన్ని అమర్చుకుంటాం. కానీ వాటిని విసర్జించవలసింది, వాటిని పక్కన పెట్టాలి. అమర్చుకోవాలి, విసర్జించవలసినవి విసర్జించాలి. దేవుని వాక్యం అంటుంది, విసర్జించవలసింది సోమరితనాన్ని, విసర్జించవలసింది నిష్ఫలత్వాన్ని, విసర్జించవలసింది ఆత్మీయ గుడితనాన్ని, విసర్జించవలసింది ఆత్మీయ దూరదృష్టి లేకపోవడాన్ని, ఆత్మీయ దృష్టి లోపాన్ని మనం విసర్జించాలి. దేవుని వాక్యం అంటుంది, ఎలా విసర్జించగలము అంటే దానికి విరుగుడు కూడా రాయబడి ఉంది. మనకు ఏముండాలంట? విశ్వాసము. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అందుకే అందరికి నోటికి కావాలి. విశ్వాసమునకు సద్గుణము, సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునకు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునకు సహనము, సహనమునకు భక్తి, భక్తికి సహోదర ప్రేమ, సహోదర ప్రేమకు దయ. ఇవి ఉంటే, ఇవి యాడ్ చేస్తే మనం ఆటోమేటిక్ కొన్నిటిని అవాయిడ్ చేసినట్టు. వాటిని ఏమిటంటే దృష్టి లోపాన్ని, ఆత్మీయ దృష్టి లోపం, గుడితనం, ఆత్మీయమైనటువంటి సోమరితనం, ఆత్మీయమైనటువంటి నిష్ఫలత్వాన్ని మనము అవాయిడ్ చేసేవారు. కానీ ఒక గొప్ప టార్గెట్ ఉందండి ఇక్కడ, వీటిలో విస్తరించాలట. దేవుని వాక్యం క్లియర్గా రాయబడి ఉంది ఇక్కడ. మీకు కలిగి, 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, విస్తరింప చేసుకోవడంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. నిజంగా మన సహోదర ప్రేమ విస్తరిస్తుందా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, విశ్వాసంలో లోపం ఏంటంటే విస్తరించకపోవడం. విస్తరించే విశ్వాసం కావాలి. దేవుని వాక్యం అంటుంది, విస్తరించడానికి మధ్యలో చాలా గ్యాప్. విశ్వసించవచ్చును, కానీ విశ్వాసాన్ని విస్తరింపు చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. కొంత ఉంటుంది, కానీ దాన్ని విస్తరింపు చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతుంటాం. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పను, కానీ ఆయనకి దాదాపుగా కొన్ని 100 ఎకరాల పొలం ఉండేది. అది క్రమేపీ తలుపుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక చట్ట వ్యసనానికి లోనయ్యా. చివరికి 2 ఎకరాల పొలం ఉంటే ఆ 2 ఎకరాలు ఆ పేరు మీద రాసేసాడు. ఇప్పుడు ఆ ఇంట్లో పడి ఉన్నాయి. మీకు అర్థమైంది. ఆస్తిని ఆయన ఏం చేశాడంటే క్రమక్రమంగా క్షీణింపు చేసుకొని ఇప్పుడు ఏమీ లేనివాడు. చాలాసార్లు మన ఆత్మీయ ఐశ్వర్యాన్ని మనం అలాగే చేస్తాం. ఆత్మీయ మనకు చాలా గొప్ప సంపద ఉంటుంది, చెప్తాం కొన్నిసార్లు, మా తాతగారు విశ్వాసాన్ని, లేకపోతే మొట్టమొదటిగా ఈ సంఘంలో మొట్టమొదటి విశ్వాసం నేనేనండి, లేకపోతే నాకు కొన్నిసార్లు మా గొప్ప సంఘం అండి, మా గొప్ప దైవ సేవకు ఉండేవాడండి. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆత్మీయ ఐశ్వర్యం. మరి మనం ఏం చేస్తున్నాం? విస్తరింప చేసుకుంటున్నామా? దాన్ని కొంచెం దిగజార్చుకుంటున్నామా? నిజమే, దేవుడు గొప్ప ఆస్తిని ఇచ్చాడు, దేవుడు గొప్ప ఆత్మీయ ఆధిక్యతనిచ్చాడు, దేవుడు గొప్ప ఆత్మీయ సామర్థ్యాన్ని ఇచ్చాడు. దాన్ని విస్తరింప చేసుకుంటున్నామా? క్రమక్రమంగా కోల్పోతున్నామా? దేవుడి వాక్యం అంటుంది, వాటిని విస్తరింప చేసుకోవడంలో జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా లేకపోతే తరిగిపోతుంది, కన్నెపి అది లేకుండా పోతుంది. నేను ముందు మీద ఒక ఆయన ఎక్కడ పని చేస్తున్నాడు, నేను అలా ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్లో చేస్తున్నాను దైవ సేవకునిగా. అంటే ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్లో చేస్తున్నారా? అసాధారణంగా ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారంట. అయ్యో, మీరు అక్కడ చేస్తున్నారా? ఆయన దృష్టిలో ఇది ఒక పవిత్రమైన స్థలం, ఆయన దృష్టిలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థలం, చాలా విలువైనటువంటి స్థలం. దాన్ని బట్టి నన్ను ఆయన చాలా స్పెషల్గా చూశాను. మీరు ఎక్కడ చేస్తున్నారా? ప్రియ సహోదరుడా, మనకి నిజంగా చాలా ప్రివిలేజ్ ఉంది. మనం దాని విషయంలో ఒకనాడు కలిగించి ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఏముండలే. దేవుడి వాక్యం అంటుంది, మనకు దేవుడు ఇచ్చిన ఆస్తిని, మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని విస్తరింప చేసుకోవడంలో జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి లేకపోతే అవి తరిగిపోతాయి, కొన్నాళ్ళకు లేకుండా పోతాయి. చివరి మాట ఏంటంటే 12వ వచనం నుంచి, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమును స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం వచ్చేందుకు సిద్ధముగా. అంగీకరించిన వాటిని పదే జ్ఞాపకం చేయడం కూడా ఉంది. ఎందుకంటే అంగీకరించినవి అంగీకరించబడినట్టుగానే ఉండాలి. ఇది పెద్ద సమస్య కూడా. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద పోరాటం కూడా. నేను మళ్ళీ మన సంఘానికే వస్తున్నాను. మన సంఘంలో
మనకు కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. వాటి విషయంలో మనం మొదట అంగీకరిస్తాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎవరెవరో ఏదో చెప్తారనుకోండి, అప్పుడు అవి మేలైనవా కాదా వివేచన లేకుండా వాటి వైపు ఆకర్షించబడడం అనేది అంగీకరించిన వాటిని తిరస్కరించడమే అవుతుంది. దేవుని వాక్యం అంటుంది, జాగ్రత్త అమర్చుకోవడంలో ఉండాలి. నీవు అమర్చుకుంటున్నావా, సమకూర్చుకుంటున్నావా, నీ విశ్వాసానికి, నీ విశ్వాస జీవితానికి అనేకమైన విషయాలు యాడ్ చేసుకుంటున్నావా లేదా? రెండవది, కొన్నిటిని తొలగించుకోవడంలో, కొన్నిటికి దూరం అవడంలో, కొన్నిటిని విసర్జించడంలో జాగ్రత్త పడాలి. ఆత్మీయమైనటువంటి గుడితనాన్ని, ఆత్మీయమైనటువంటి దూరదృష్టి లోపాన్ని, ఆత్మీయమైనటువంటి సోమరితనాన్ని, నిష్ఫలత్వాన్ని మనం విసర్జించాలి. అలాగే విస్తరించడంలో జాగ్రత్త పడాలి. మళ్ళీ చెప్పండి, విశ్వాసంలో, జ్ఞానములో, సద్గుణములో, జ్ఞానములో, ఆషాఢ్యములో, సహనములో, భక్తిలో, సహోదర ప్రేమలో, దయలో, విస్తరించడంలో జాగ్రత్త పడాలి. వాటన్నిటిని విస్తరింప చేసుకోవాలి. ఫైనల్గా అంగీకరించినవి అంగీకరించినట్లుగా కాపాడుకోవడంలో జాగ్రత్త పడాలి. ఒకవేళ నీకు సత్యం అనేది మరుగున ఉందనుకోండి, నువ్వు సమస్తమును పరీక్షించి మేలేదని నేర్చుకోవడంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు కలిగినవి గట్టిగా పట్టుకోవడంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే గాలికి కొట్టబడినట్లు వివిధ రకాల ఉపదేశములకు అటు ఇటు కొట్టబడిపోయే ప్రమాదం ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి పేతురు మనకు వార్నింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్త. దైవ స్వభావంలో పాలుపంపులు పొందవలసిన మీరు జాగ్రత్త. దేవుని లాగా మార్పు పొందవలసిన మీరు జాగ్రత్త. సంపూర్ణంగా ఆయన సారూప్యంలోనికి మార్చబడవలసిన మీరు జాగ్రత్త. ఎలాగా మీరు అమర్చుకోవడంలో జాగ్రత్త పడాలి, కొన్నిటిని విసర్జించడంలో జాగ్రత్త పడాలి, విస్తరింప చేసుకోవడంలో జాగ్రత్త పడాలి, అంగీకరించిన వాటిని అంగీకరించినట్టుగా కాపాడుకోవడంలో జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే దైవ స్వభావంలో వెనకబడిపోతారు. దైవ స్వభావంలో రూపుదిద్దుకోవడానికి దేవునికి వ్యతిరేకంగా మీకు మీరే ప్రతిఘటన మీరు సృష్టించుకుంటారు. అది మీకెంతైనా మేలుకరం కాదని ఈరోజు పేతురు మన మధ్యలో ఉండి తను రాసిన పత్రిక ద్వారా మాట్లాడుతున్నాను. దేవుడు వాటిని కన్ఫర్మ్ చేస్తూ నిజమే మనకి జాగ్రత్త కావాలి అని మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు సమయం మించిపోయింది, క్షమించాలి. సమయభావాన్ని నేను కరెక్ట్గా పాటించలేకపోయాను. మరొక సమయంలో మనము ఈ విషయాన్ని కూడా జ్ఞానం కలిగి సమయాన్ని పాటించి కూడా నెక్స్ట్ మాట్లాడుకున్నాం. మీరు సహనాన్ని యాడ్ చేసుకున్నందుకు, సహనాన్ని అమర్చుకున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు బాబు బెరిల్